హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 146. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వస్తారో నిజం తెలిసి పారిపోయారో ఎవరికి తెలుసు అని హేళనగా అంది రాజీ. ఈ మాటలు విని రాజారావు గారి మనసులో ఉన్న గుబులు ఆందోళనగా మారింది. మీరా గురించి ఏమన్నా తప్పుగా తెలిసి ఉంటుందా? రాజీ అన్నట్టు వాళ్ళు రాకపోతే నా కూతురు జీవితం ఇంకా ఇంతేనా? దేవుడా, ఇప్పటికే నా కూతురికి నేనేం చెయ్యలేకపోయానన్న బాధతో నేను సగం చచ్చిపోయాను. ఇప్పుడు తన పెళ్లి విషయంలో ఏమన్నా తప్పు జరిగితే నేను తట్టుకోలేను స్వామి. నువ్వే అండగా ఉండి అన్నీ చూసుకోవాలి అని మనసులో దేవుడిని బలంగా ప్రార్థిస్తూ ఉన్నారు రాజారావు గారు. ఆ నోట్లో నుంచి ఒక్క మంచి మాట కూడా రాదా అని కోపంగా కసురుకున్నారు మూర్తిగారు రాజీ మీద. ఇప్పుడు నేను ఏం అనరానిది అన్నానని నిజమే కదా అంది. ఆ పిల్ల పిచ్చి గురించి తెలిసి పారిపోయి ఉంటారు. మీరు ఫోన్ చేసినా వాళ్ళు లేపరు, చూసుకోండి అని పొగరుగా అంది రాజీ. ఏ రాజీ, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే వెళ్ళి గదిలో కూర్చో. నిన్ను బయటికి రమ్మని ఎవరూ అడగలేదు అని కోపంగా అన్నారు మూర్తిగారు. ఏంటి గదిలోకి వెళ్ళేది? ఎంతైనా నేను పెళ్లి కూతురు మేనత్తని. నేను ఇక్కడ ఉండాలి, ఉండకపోతే మాట వస్తుంది అని అంది రాజీ. నేనిక్కడ ఎవ్వరూ అడగరులే. అంతగా ఎవరైనా అడిగితే నువ్వు చచ్చిపోయావని చెప్తాను. పో ఇక్కడి నుంచి అని కోపంగా అన్నారు మూర్తిగారు. మూర్తిగారి మనసులో రోషన్ ఇలా అవ్వడానికి కారణం రాజీనే అని ఎందుకో బలంగా నమ్మారు. ఆయనకి తన మీద తనకి కూడా చాలా కోపం వస్తుంది. కొడుకుని కనిపెట్టుకొని ఉండలేకపోయాను అని ఆ బాధ. అందుకే రాజీ మీద ఇప్పుడు అంత కోపం వస్తుంది తనన్న మాటలకి. నీ భార్యనే నువ్వు చచ్చిపోయిందని చెప్తావా అని ముందు ఆశ్చర్యపోయినా తర్వాత కోపంగా అడిగింది రాజీ. చెప్తానే, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేసి చచ్చావని చెప్తా. నీ వల్ల నా కొడుకు నాశనం అయిపోయాడు. ఇంకా నా కూతురి మీద కూడా నీ నీడ పడనివ్వను అని అన్నారు మూర్తిగారు. అది నా కూతురు కూడా అని కోపంగా అంది రాజీ. కానీ నీలాగా అస్సలు కాదు. అది నా పోలికే, మా అమ్మ పోలిక. దానికి మంచేదో చెడేదో మా అమ్మ నేర్పించింది అని అన్నారు మూర్తిగారు. చూద్దాం, అది కూడా చూద్దాం. అమ్మ నేర్పించిందట అమ్మ అని కోపంగా అని, అయినా ఇప్పుడు నా గురించి కాదు, ఆయన గారి కూతురు గురించి ఆలోచించండి. ఆ పెళ్లి వాళ్ళు ఇంకా రారులేండి. ఇదంతా బూడిదలో పోసిన పన్నీర్ లాంటిదే అని ఏర్పాట్ల గురించి అంది రాజీ. అయ్యో రాజారావు గారు ఉన్నారా అని బయట నుంచి పిలుపు వినిపించింది. ఎవరు అని అడిగాడు చక్రి. మేమే బాబు, పంచాయతీ పెద్దలం, లోపలికి రావచ్చా అని ఒక పెద్దయిన అడిగారు. పంచాయతీ వాళ్ళు వచ్చారేంటి? రఘు చూడు అని అన్నారు రాజారావు గారు. ఆయన మనసులో ఉన్న ఆందోళన ఇప్పుడు కొద్ది కొద్దిగా భయంగా మారుతూ ఉంది. అలాగే అయ్యా అని బయటికి వచ్చి రండి అని సగౌరవంగా లోపలికి ఆహ్వానించాడు రఘు. ఊర్లోని పెద్దవాళ్ళు 5 వచ్చి మీ అమ్మాయి నిశ్చితార్థం కదా, పాల్గొందామని వచ్చాం. మీరు తప్పుగా అనుకోరు కదా అని అన్నారు ఆయన. ఇది విని కొంచెం కుదుట పడింది రాజారావు గారి మనసు. అయ్యో, దీంట్లో తప్పుగా అనుకోవడం ఏముంది, రండి. చక్రి, గౌతమ్ అని వాళ్ళకి ఏం కావాలో చూడమని సైగ చేశారు రాజారావు గారు. హా మామయ్య అని గౌతమ్ ముందుకు వచ్చి వాళ్ళందరికీ చైర్స్ వేశాడు. అందరూ అక్కడ కూర్చున్నారు. వాళ్ళకి టీ కాఫీలు అన్నీ రఘు చూసుకున్నాడు. నాన్న, పంచాయతీ వాళ్ళు వచ్చారేంటి? మనం ఎవరిని పిలవలేదు కదా అని మెల్లగా అడిగాడు చక్రి. అదే చక్రి, నాకు అర్థం కావట్లేదు. ఊళ్ళో వాళ్ళు వచ్చారు కానీ పెళ్లి వాళ్ళు ఇంకా రాలేదు. భయంగా ఉందిరా. మళ్ళీ దీన్ని సాకు చేసుకొని ఊళ్ళో మీరా గురించి ఏమైనా అంటారేమో అని తన భయాన్ని కొడుకుకి చెప్పుకున్నారు రాజారావు గారు. అదే నాన్న, నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి పెళ్లి వాళ్ళకి ఫోన్ చేసేదా అని అడిగాడు చక్రి. సరే చేసి కనుక్కో ఎక్కడున్నారో. వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే చెప్పమని చెప్పు, మనం చూసుకుందాం అని కొంచెం భయంగానే అన్నారు రాజారావు గారు. అలాగే నాన్న అని పక్కకెళ్ళి పెళ్లి వాళ్ళకి ఫోన్ చేశాడు. కానీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చక్రి వైపే చూస్తూ కూర్చున్న రాజీ, ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? చెయ్యరు, ఎందుకంటే పారిపోయారు.
ఈ పిల్ల గురించి తెలిసి అని ఊరందరి ముందే నోరు పారేసుకుంది రాజీ. ఏమైంది రాజారావు గారు, ఏదైనా సమస్య అని పెద్దయిన రాజీ మాటలు విని అడిగారు. సమస్య కాదండి, సమస్యలు. ఒక్కటేమో ఆ శనిపిల్ల, ఇంకోటేమో ఆ శనిపిల్ల గురించి తెలిసి ఈ పెళ్లి వాళ్ళు రాకపోవడం, దాంతో మా అన్నయ్య పరువు పోవడం అని అందరికీ వినిపించేటట్టుగా గట్టిగానే అంది రాజీ. ఆ పెళ్లి వాళ్ళు రాకపోతే రాజారావు గారి పరువు ఎందుకు పోతుంది? రాజారావు గారు ఎలాంటి వాళ్ళో ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. మీరా గురించి అంటారా? తను ఎలా ఉన్నా ఏం చేసినా ఈ ఊరి ఆడపిల్ల. ఇప్పటికీ ఈ ఊళ్ళో వాళ్ళు అలాగే అనుకుంటున్నారు. కొంతమంది మనసులో ఇప్పటికీ కోపం ఉండొచ్చు, కానీ తను ఈ ఊరు ఆడపిల్ల, మేము ఇక్కడికి వచ్చింది కూడా అందుకే అని న్యాయ నిర్ణేతల్లో ఒక న్యాయ నిర్ణేత అన్నాడు. బాగుందయ్యా, ఆ పిల్ల ఎలాంటిదో తెలిసి, ఆ పిల్ల ఏం చేసిందో తెలిసి కూడా ఇంకా ఆ పిల్ల గురించే మీరు మంచి మాటలు అంటున్నారు. ఈ ఊరు పిల్ల అంటున్నారు. అసలు మీకు సిగ్గులేదు అని మళ్ళీ నోరు పారేసుకుంది రాజీ. మరి ఇప్పుడు రాజీ పరిస్థితి ఏంటంటారు? పంచాయతీ వాళ్ళు తన మాటలకి కోపం తెచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారా? అసలు పెళ్లి వాళ్ళు ఎక్కడా? వాళ్ళు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.